ఢిల్లీలో బీజేపీ గెలుపుతో హైదరాబాద్ లో బీజేపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. దేశ ప్రజలు బీజేపీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. తెలంగాణలోనూ బీజేపీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ రావాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మంచి పాలన అందించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ రావాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మంచి పాలన అందించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా కూడా కమలం వికసిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో సైతం కమలం వికసించాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలు బీఆర్ఎస్ ఈ పార్టీగా తిరస్కరించారు. ఈరోజు కాంగ్రెస్ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల కూడా విసుగు చెందిన తెలంగాణ ప్రజానికము ఢిల్లీ తరహా పాలన రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోదీ నాయకత్వంలో తెలంగాణ ఇవాళ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.